దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పైన రాష్ట్ర వానర సేన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు నమోదు చేశారు. ఏదైతే వారణాసి మూవీ ఈవెంట్లో ఆంజనేయ స్వామిని తక్కువ చేసి మాట్లాడారని, అతను దేవుడి పైన నమ్మకం లేనట్లయితే దేవుడి సినిమాలనే ఎందుకు తీస్తున్నాడనైతే రాష్ట్రానికి సంబంధించిన వానర సేనకు సంబంధించిన సభ్యులు ఎస్ఎస్ రాజమౌళి పైన కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా తను తీసినటువంటి సినిమాల్లో కూడా ఎక్కడైనా దేవుడికి సంబంధించిన ముఖ్యంగా తీసుకొని వాటిల్లో సినిమాలు తీస్తూ ఉంటారు. దేవుడి పేరు చెప్పి డబ్బులు సంపాదించుకునేవారు దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడడం తప్పంటూ కూడా వీళ్ళంతా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా 2 రోజులుగా ఈవెంట్ జరిగినప్పటి నుంచి కూడా వీళ్ళంతా కూడా రాజమౌళికి వ్యతిరేకంగా కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ రాజమౌళి క్షమాపణ చెప్పాలి, హిందువుల మతానికి సంబంధించిన ఏవైతే అతను మాట్లాడాడో దానికి సంబంధించి హిందువులందరికీ కూడా తక్కువ చేసి మాట్లాడారు కాబట్టి హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా చాలా మంది కోరడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ వారణాసి ఈవెంట్ ఉందో దాంట్లో కూడా రాజమౌళి అక్కడికి సంబంధించినటువంటి ఒక ఈవెంట్లో ఏదో ఒక ఇబ్బంది రావడం వల్లే దేవుడు లేడు, దేవుడికి సంబంధించి దేవుడు ఉంటే ఇలా జరగదు అనే దానిపైన ఒక చర్చ అయితే నడిచింది. ఆ సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఒక డిస్టర్బెన్స్ వల్లే తన మాట్లాడారు అని కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా తను చెప్పుకొచ్చిన సిచ్యువేషన్ మనం చూసినట్లయితే ఆ ఈవెంట్లో తను ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు తన తండ్రి ఆంజనేయ స్వామిని మొక్కి వెళ్ళు, అంతా మంచే జరుగుతుంది అని చెప్పారు. దేవుణ్ణి మొక్కితే నాకేం జరుగుతుంది అని మాట్లాడిన అది ఏదైతే వారణాసి ఈవెంట్ క్లిప్ అయిందో అది సోషల్ మీడియాలో కూడా చాలా నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతూ జరుగుతుంది. అయితే దాని మీద కూడా హిందూ సంఘాలు కావచ్చు, అటు ఇప్పుడు ఏదైతే రాజమౌళి పైన కేసు నమోదు చేశారో వానర సేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎవరైతే ఇప్పటికీ దేవుడి పేరు చెప్పుకొని ఇప్పటి వరకు సొమ్ము చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా దేవుణ్ణి కించపరిచే స్థాయికి వెళ్ళారంటూ కూడా ఇప్పుడు రాజమౌళి పైన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఈ విషయం ఏదైతే ఉందో దీని మీద కూడా చాలా రోజులుగా చాలా మంది ఏదైతే ఇప్పుడు రాజమౌళి మాట్లాడిన వీడియో క్లిప్ ఉందో దాన్ని కూడా తీసుకువచ్చేసి సోషల్ మీడియాలో ఇలా మాట్లాడడం తప్పు, చాలా మంది హిందువులకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరైతే దేవుడి గురించి తప్పుగా మాట్లాడారో దానికి వివరణ ఇవ్వాలి, ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా కోరడం జరిగింది. దానిపైన రియాక్ట్ అవ్వని రాజమౌళి కూడా నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా రాజమౌళి దీనిపైన ఎలాంటి రియాక్ట్ అవ్వలేదు. కానీ దానికి ఈవెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఆ సిచ్యువేషన్కి మాట్లాడిన తీరు వేరు, అంటే దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా ఆ సిచ్యువేషన్ ఏదైతే ఒక డిస్టర్బెన్స్ రావడం వల్ల కూడా తను అలా మాట్లాడాల్సి వచ్చిందని కూడా చెప్పారని కూడా అక్కడ టీం చెప్పారని కూడా అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా రాజమౌళి ఎవరైతే ఉన్నారో ఈ కేసు నమోదైన తర్వాత కూడా ఎలాంటి రియాక్ట్ అవ్వలేదు. కానీ ఎవరైతే ఇప్పుడు కేసు నమోదు చేశారో రాష్ట్ర వానర సేన ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ ఈవెంట్ తర్వాత కూడా చాలా మంది కోరడం జరిగింది. ఈవెంట్లో తీసుకున్నటువంటి ఏదైతే రాజమౌళి మాట్లాడిన మాటలు కావచ్చు వాటన్నిటి తరపున కూడా రాజమౌళి కావచ్చు, ఆ టీం కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హిందువులను కించపరిచే మాట్లాడారు కాబట్టి వీళ్ళంతా కూడా క్షమాపణ చెప్పాలని అయితే కోరుకోవడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.